సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది రోడ్ అండి. ఇక్కడ ఫుల్ అంటే ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇది పక్కన వచ్చేసి టెంపుల్కి పక్కనే మనకి ఈ అపార్ట్మెంటు 20 feet రోడ్, అక్కడ పక్కన మెయిన్ రోడ్, ఈ పక్కన కిరాణా షాప్స్ అవన్నీ ఉన్నాయి. ఇది చూసుకుంటే మన పైన చూస్తున్నాను కదా, జస్ట్ ఇదే ఫ్లాట్ అండి మనది. సో ఇది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. 1000 SFTలో ఒక మంచి బెస్ట్ 2 BHK ఫ్లాట్ మీకు చూపించబోతున్నాను. చాలా బాగుంది. ఇది కొద్దిగా ఓల్డ్ అంటే 10-12 years తర్వాత బిల్డింగ్ మాత్రం కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. బిల్డింగ్ పాతది కానీ ఫ్లాట్ మాత్రం చాలా కొత్తగా బాగుంది. టోటల్గా హౌస్ మొత్తం నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది, చాలా తక్కువలో ఉంది. ఏంటంటే ఇప్పుడు ఎంత పాతదని కాదు, మనకు ఎంత దగ్గరలో ఉంది రోడ్డుకి, మనం రెంట్కి ఇచ్చినా కానీ ఒక 30,000 రెంట్ వస్తుంది. ఇది రెంట్ పర్పస్గా ఇలా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది దర్గా అండి, మెయిన్ రోడ్డు. ఇది మనకి పక్కనే చూస్తున్నారు కదా, ఇక్కడే బస్ స్టాప్, ఇది దర్గా. ఇక్కడ నుంచి ఫిలింనగర్ వెళ్ళొచ్చు, హైటెక్ సిటీ వెళ్ళొచ్చు. అంటే ఇన్వెస్ట్ చేసుకోవడానికి చాలా బెస్ట్ ప్రాపర్టీ ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఈ బిల్డింగ్ చూడండి, చాలా కొత్తగా అంటే మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంది. ఫ్లోర్కి వచ్చేసి 1 2 3 4 5 ఫ్లాట్స్ ఉన్నాయి. అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే అండి, మరి లోపలికి వెళ్ళి మనం చూద్దామా. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఫుల్ అంటే 20 feet రోడ్ ఉంది. కార్లు వెళ్తుంటాయి, పోతూ ఉంటాయి. పక్కనే టెంపుల్ ఉంటుంది. సో అంటే నేను లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో ఇదైతే కొద్దిగా డౌన్లోకి ఉంటుంది. కాకపోతే వర్షం వచ్చినా ఇక్కడ వాటర్ మాత్రం నిల్చోదు. మంజీరా వాటర్ మాత్రం ఫుల్గా ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ కింద చూద్దాం. కింద చూస్తే ఎవరికి వాళ్ళు కార్ పార్కింగ్స్ అవన్నీ టోటల్గా ఉన్నాయి. ఇక్కడ బోర్ ఉంది. తర్వాత వచ్చేసి చూడండి కార్ పార్కింగ్స్, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా అందరికీ బాగా అడ్రస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వాచ్మెన్ రూము, తర్వాత వచ్చేసి కార్ పార్కింగ్స్ ఎవరికి వాళ్ళకి ఉన్నాయండి. 305, 301 ఇవన్నీ అంటే చాలా బాగా వీళ్ళు మెయింటెనెన్స్ మాత్రం బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇది సెల్లార్ అండి. ఈ సెల్లార్లో ఇది అపార్ట్మెంటు. సో ఇక్కడ చూసుకుంటే టోటల్గా మెయింటెనెన్స్ మాత్రం బాగుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు ఇట్లా నెక్స్ట్ మీరు కొనాలనుకుంటే వచ్చి చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది హాల్ అండి. ఇది హాల్లో వచ్చేసి మనకి అంటే బిగ్ సైజ్లో ఇవ్వడం జరిగింది. సోఫాలు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ 4-5 members అట్లా కూర్చోవచ్చు. ఇది ఫ్లాట్ ఏరియా వచ్చేసి 1000 చేంజ్ ఉంది, 1050. కాకపోతే చూడడానికి మాత్రం ఏరియా మాత్రం చాలా పెద్దగా కనపడతా ఉంది. సో అంటే ఫర్నిచరు, సోఫా వేసుకున్నా కానీ ఇది బాగుంది. ఇక్కడ వెంటిలేషన్ కోసం అని విండో ఇచ్చారు. సో ఇలా కనుక మనము లోపలికి వెళ్ళిపోతే కనుక ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఎంట్రన్స్ ఇట్లా బాగా ఇచ్చాడు. అంటే ఈ హాల్లోకి, డైనింగ్ హాల్లోకి వెళ్ళిపోతుంటే, డైనింగ్ హాల్ ఇట్లా మనం చూసుకున్నట్లయితే ఇది బిగ్ సైజ్లోనే ఉంది. చూడండి ఇక్కడ సోఫాలు ఇట్లా మళ్ళీ ఇక్కడ వేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో ఇంకొక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ బెడ్రూమ్లోకి ఇట్లా వెళ్ళి చూద్దాము ఎలా ఉంది అనేది. సో ఇందులోకి వెళ్ళిపోయాక సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఇట్లా బిగ్ సైజ్లోనే ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ మనకి 1050 SFT ఫీల్ లేకుండానే ఉందండి. ఇక్కడ ఒక విండో, తర్వాత ఇలా బాల్కనీకి వెళ్ళిపోతే ఇది ఒక బాల్కనీ. మనం ఇక్కడ అవన్నీ బట్టలు ఆరేసుకోవచ్చు. సో ఇలా మనం అవుట్ సైడ్ చూసుకుంటే కనుక ఇక్కడ మెయిన్ రోడ్, తర్వాత చూడండి అక్కడ ఫిలింనగర్, ఇది దర్గా మెయిన్ రోడ్ ఫ్లైఓవర్ అండి. ఇది దిగంగానే మనం గచ్చిపోలికి వెళ్ళిపోవచ్చు. చాలా నియర్ బై డిస్టెన్స్ ఉంటుంది. ఓకే. సో మరి ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి చూసినా కానీ చూడండి ఇక్కడ ఈ చిన్న ఫర్నిచర్ వాళ్ళు ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది. ఇది పర్వాలేదు, బాగానే ఉంది. సో మనం ఇలా ఈ హాల్లోకి వెళ్ళిపోదాం. హాల్లోకి వెళ్ళిపోయాగానే మళ్ళీ మనకి ఇక్కడ కిచెన్ చూసుకోవచ్చు రైట్ సైడ్లో. సో మనం పోతే కిచెన్లోకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసుకుంటే వితౌట్ ఫర్నిచర్ ఉంది. సో అంటే ఇది బిగ్ సైజ్లోనే కొద్దిగా అంటే స్పేషియస్గా ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ పైన చూసుకోవచ్చు సెల్ఫ్లో ఇవ్వడం జరిగింది. అందులో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చూసుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ ఇంకొక వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. ఇది ఒక బాల్కనీ కిందనే ఉంది. సో ఇలా చూసుకుంటే ఇక్కడ ఇట్లా పర్వాలేదు. అంటే ఈ బిల్డింగ్కి ప్రతిదీ చాలా మంచి బాల్కనీస్ స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే అది మణికొండ అండి, మణికొండ. ఆ పక్కన వెళ్ళిపోతే ల్యాంకోయిల్స్ అట్లా వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ అక్కడ బిల్డింగ్ ఏం రావు, టెంపుల్ ఉంది కాబట్టి మంచి వెంటిలేషన్కి మాత్రం బాగుంటుంది. సో ఇలా చూసుకుంటే ఈ కిచెన్లోంచి మనం ఇప్పుడు మళ్ళీ తర్వాత హాల్లోకి వెళ్ళిపోతున్నాం.
సో హాల్లోకి వచ్చేసాము. హాల్లోకి వచ్చేసిన తర్వాత ఈ మనకి ఇక రైట్ సైడ్లో మళ్ళీ చూస్తే ఇక్కడ ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇది ఇట్లా బిగ్ సైజ్లోనే ఉంది. బాల్కనీలు చాలా బాగున్నాయి అనుకుంటున్నాను. సో అంటే మనకు నచ్చితే కనుక ఇది తీసుకోవచ్చు అండి. దీన్ని మళ్ళీ కొద్దిగా మాడిఫై చేసుకోవచ్చు, ఫర్నిచర్ చేసుకోవచ్చు, అంతా కొద్దిగా నీట్గానే ఉంటుంది. పేరుకి కాకపోతే ఇది ఓల్డ్ ఫీల్డింగే, కానీ ఇంటీరియర్ లోపలంతా బాగానే ఉంది స్పేసెస్గా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. నేనే కాదు, మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే మళ్ళీ వ్యూ. సో ఇలా అంటే బాగుంది ఇది. ఇలా వెళ్ళిపోతే మళ్ళీ ఇది ఒకటి వచ్చేసి హాల్ అండి. ఈ హాల్లో ఎదురుగా మళ్ళీ ఇక్కడికి ఇట్లా టీవీ యూనిట్ అట్లా పెట్టుకోవచ్చు. సో మనం ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోతే మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్కి ఇలా స్పేసెస్గానే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పెద్ద విండో ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే కనుక ఒక పెద్ద మంచము అదంతా వేసుకోవడం జరిగింది. మళ్ళీ 2 మంచాలు వేసుకున్నారు. సో ఈ మంచం పక్క నుంచి మరి అట్లా లోపలికి వెళ్ళిపోతున్నామా. సో ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రైట్కి చూసుకుంటే ఇది బాత్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్. సో బాత్రూమ్ సైజ్ ఇట్లా బాగానే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే కానీ ఇది చూడండి స్పేస్గా మనకి ఎక్కడ తక్కువ ఉన్నట్టు కాకుండా పోతే ఇగో చూడండి 2 మంచాలు వేసుకుని తర్వాత ఇక్కడ ఇంకోటి చిన్నగా కంప్యూటర్ రూమ్ అలా సెట్ చేసుకోవడం జరిగింది. మనం ఇలా చూసుకుంటే ఈ హాల్ స్పేసెస్. సో ఇది ఇలా కామన్ బాత్రూమ్కి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ మిర్రర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ తర్వాత ఇది వాష్ చేసుకోవడానికి ఫేస్ వాష్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇది అండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ హౌస్ నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇలా మళ్ళీ ఇప్పుడు హాల్లోకి వెళ్ళిపోతే ఈ హాల్లో ఇట్లా మీకు వ్యూ చూపించడం జరుగుతుంది. ఇక్కడ టీవీ పెట్టుకున్నారు. సో ఇలా కనుక ఇట్లా మనం జస్ట్ బయటికి వెళ్ళాక ఇది చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఒక ఫ్లాట్ ఉందండి, ఆ ఎదురుగా ఒక ఫ్లాట్. ఈ మన ఫ్లాట్కి డిస్టెన్స్ స్పేసెస్ ఇవ్వడం చాలా బాగుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఇట్లా చూసినట్లయితే ఇది స్టెప్స్ అన్ని మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ లిఫ్ట్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా మన ఫ్లాట్ వెస్ట్ ఫేస్. సో వీటికన్నిటికీ బాగుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ లిఫ్ట్ ఇచ్చాడు. సో ఇలా అయితే స్టెప్స్ కిందకి వెళ్ళిపోవచ్చు. సో మళ్ళీ ఇలా ముందుకెళ్తే మనకి ఇక్కడ మళ్ళీ ఇంకో లెఫ్ట్ ఫ్లాట్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే నా నెంబర్ వచ్చేసి 9247144200. సో ఇది మంచి ఇన్వెస్ట్ అని నేను అనుకుంటున్నాను, ఇన్వెస్ట్ చేసుకునే వారి కోసమని. సో 2 BHK ఫ్లాటు మరి దగ్గరలో ఉన్న ఫ్లాటు మీరు మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్, మంచి హౌసెస్ మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తానండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.